ఈరోజు మరి క్రిస్మస్కు సంబంధించిన కొన్ని సత్యాలు మేము ముందుంచాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. క్రిస్మస్లో ఎంతో మరి సంబరం ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది, ఎక్కడ లేని హడావుడి, ఎంత అద్భుతమైన అనుభూతి. ఈ సమయంలోనే మనం కొన్ని సత్యాలు కూడా నేర్చుకోవాలి. క్రిస్మస్లోని దీనత్వం, విధేయత గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ద మీక్నెస్, ఒబీడియన్స్ అట్ క్రిస్మస్ టైం. క్రిస్మస్లో కొందరు పాత్రధారులు ఉన్నారు. వారు చూపిన దీనత్వం లేక సాత్వికం, వారు దేవునికి విధేయత చూపడం, ఇదంతా కూడా మనం పాఠంగా నేర్చుకోవచ్చు. వీ కెన్ లెర్న్ మెనీ ట్రూత్స్ అట్ క్రిస్మస్ టైం. వాక్యంలో చూస్తాం కదా, మరియా చాలా దీనత్వాన్ని చూపెట్టింది. అంటే అంత గొప్ప దేవుడు, దేవాది దేవుడు, ఆయన ఒక పేద బీద వడ్ల కన్యను ఈ లోకానికి పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభువును పంపడానికి, మానవ రక్షణ నిమిత్తం తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపడానికి దేవాది దేవునికి ఒక స్త్రీతో అవసరమైంది. అది నన్ను చాలా సంతోషపరుస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ థింక్ దట్ గాడ్ నీడెడ్ ఎ ఉమన్ ఫార్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. అది నాకు చాలా, ఐ ఫీల్ వెరీ హై, వెరీ హ్యాపీ. స్త్రీలు ఏం చేస్తారు, స్త్రీలు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఆంక్షలు చెప్పి దేవుని ఆత్మను దుఃఖపరిచే చాలామందికి గుణపాఠం ఇది. ఎప్పుడు కూడా స్త్రీ అయినా పురుషుడైనా దేవుని సేవ చేయడానికి వారు విధేయత చూపినప్పుడు వారిని ఆటంకపరచొద్దు. అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరం వల్ల లోకానికి శ్రమ, ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ వ్యక్తికి శ్రమ అని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడితే కానీ ఎవరు సేవ చేయలేరు. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డూ గాడ్స్ వర్క్. కాబట్టి నెవర్ కీప్ హర్డిల్స్ ఆన్ ద పాత్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్స్, స్త్రీలైనా పురుషులైనా, అంటే వారు దేవుని చేత ఎంపికైనారు. ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు యూజ్ దెమ్. అలాగే దేవునికి మరియతో అవసరమైంది. మరి ఆ ఇశ్రాయేలు యూదా దేశంలో వందలు వేలుగా లక్షలుగా ఉండొచ్చు కన్యకలు, కానీ దేవుడు ఒక్క కన్యకను ఏర్పరచుకున్నాడు. ఆ కన్యకలో చాలా సుగుణాలు ఉన్నాయి. పండితులు ఏమంటున్నారంటే మహా అయితే 15 సంవత్సరాల వయసు ఉంటుంది మరియకు దేవుడు తను ఏర్పరచుకున్నప్పుడు. ఆమె ఏ పురుషుని కూడా ఎరుగనిది. షీఈ్ ఎ ప్యూర్ విర్జిన్, అంటే గుణశీలి. షీఈ్ ఎ క్యారెక్టర్ యంగ్ గర్ల్, అంటే ఆమెకు వేరే పాపమేమీ ఎరగదు. అట్టి స్త్రీ, అంటే విధేయత కలిగి సాత్వికమైన స్వభావం, దీన మనస్సు గల ఒక పేద కన్యను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఈ క్రిస్మస్ సమయం తప్పకుండా మనం ఇది ధ్యానించాలి. ఆమెకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. గబ్రియేలు దూత మరి పరలోకం నుండి దిగి, దయాప్రాప్తురాల నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని పలుకుతున్నప్పుడు మరియా చాలా ఆశ్చర్యపోతుంది కదా. ఏంటి శుభము నాకు, ఆ శుభవచనం ఏమి అని ఆమె ఆలోచించుండగా దూత మరి ఒకసారి అంటున్నాడు, మరియా భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడం. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, మరి ఇంత గొప్ప వార్త దీనురాలైన మరియా దగ్గరకు వచ్చింది. మరియా ఏమంటుంది, నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఇట్స్ క్వైట్ న్యాచురల్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. మరి మానవ స్వభావంగా ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇదేలాగు నాకు జరుగుతుంది, హౌ కెన్ ఐ కన్సీవ్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ మ్యాన్. అప్పుడు దూత ఇలాగంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అంటే ఈ చిన్నది దేవుడు చెప్పిన మాటను అక్షరాల నమ్మింది. టు బిలీవ్ గాడ్స్ వర్డ్ యూ నీడ్ మీక్నెస్ ఆఫ్ స్పిరిట్. ఎప్పుడైతే నీవు సాత్వికమైన మనసుతో దీన మనస్సు కలిగి ఉంటావో,
పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట నమ్ముతావు. అది దేవునికి ఎంత ఇష్టం. అందుకే వాక్యంలో ఆయన దీనులకు తన కృపను ఇస్తాడంట. సాత్వికులు ధన్యులంట, వారు భూలోకమును ఏం చేస్తారు, స్వతంత్రించుకుంటారు. కానీ సాత్వికము, దీన మనస్సు, విధేయత ఇవన్నీ చాలా కరువు అయిపోయింది. ఎక్కడ చూసినా మెడవంచని జనాలు, మూర్ఖులు, ముష్కరులు, కఠిన హృదయం, ఎవరిని లెక్క పెట్టకుండా ఉండే స్వభావం, ఇవన్నీ చాలా మనకు మైనస్ పాయింట్స్ అన్నమాట. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో అదే నీవు పాటిస్తే నీవు భూమిని స్వతంత్రించుకుంటావని 37వ కీర్తనలో రాసింది. దీనులు భూమిని ఏం చేస్తారట, స్వతంత్రించుకుంటారట. బహుక్షేమం గలి వారు సుఖించెదరు అని వాక్యంలో ఉంది. అంటే దేవుని మాటకు విధేయత చూపడం చాలా గొప్ప సాత్వికమైన స్వభావం. అంటే నువ్వు ఏ పాటి వాడవు, నేనే పాటి దాన్ని అయినా దేవదేవుడు చెప్పిన మాట ఇది చాలా శక్తివంతమైంది. దేవుని మాటకు లొంగిపోవడం, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అందుకే గబ్రియల్ అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నువ్వు ఇంత అవుతావు, నీ కుమారుడు అంత అవుతాడు, ఆయన యుగ యుగములు రాజ్యం వెళ్తాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు, శాశ్వతంగా ఉంటుంది ఆయన సింహాసనం, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నీవు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే పుట్టబోయే శిశువు ఇలా ఉంటాడు అంటే కూడా ఆమె తనకు అనుమానం వచ్చినా వెంటనే ఆమె సర్దుబాటు చేసుకొని దూత పలికిన మాటను అక్షరాల నమ్మింది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తానంటే ఏమో అంటే దేవుడు ఎట్ట పని చేస్తాడు మీ కుటుంబంలో. మరియం చూడండి, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, టోటల్ ఒబీడియన్స్. అందుకే ఆమె దీనత్వం, నేను ఈరోజు ప్రసంగం చేసేది దీనత్వం, విధేయత క్రిస్మస్ సమయాల్లో ఈ పాత్రధారులు చూపెట్టినారు. అది రక్షణ ప్రణాళికకు, దేవుడు ఏర్పరిచిన గొప్ప రక్షణ ప్రణాళికకు సాధనాలుగా మారింది. ఇక్కడ మరియ ఏమంటుంది లూకా 1:38, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలం, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అది రావాలి మన స్వభావం. నువ్వు ఎలాగంటే అలాగ, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో జరగాలి. దట్ ఈజ్ టోటల్ మీక్నెస్ అన్నమాట. అంటే సాధువైన గుణం, మరి దీన మనస్సు, సాత్వికమైన హృదయంతో ఆ మాట అంటుంది. నేను నీ దాసురాలను, నేను ఎంతటి దాన్ని, ఒక పేదదాన్ని, బీదదాన్ని, ఒక వడ్ల కుటుంబంలో పుట్టినాను, నాకెంత జ్ఞానం ఉందని, దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం నాకెక్కడుంది, నువ్వు ఏది నా జీవితంలో నిశ్చయిస్తే అలాగే జరుగును గాక. హల్లెలూయా. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. కొన్ని కాపురాలు కూలడానికి కారణం ఏంటంటే ఇలాంటి దీన మనసు ఉండదు, సాత్వికమైన స్వభావం ఉండదు. ఒక కర్కశుడు, ఒక మోటువాడు భర్తగా దొరికితే అక్కడ ఆ స్త్రీ కొద్దిగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు ఆమెకు నిర్ణయించిన భర్త, ఈ సమస్య నుండి పారిపోతే లాభం ఏం లేదు, నేను దేవుని కృప పొందుకుంటాను, నేను ఈ వ్యక్తితో దేవుని నియమాల ప్రకారం కాపురం చేస్తానంటే ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు కోకొల్లలుగా వచ్చి కురుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అట్టి వారు ఎంతమంది తమ కుటుంబాన్ని కట్టుకోగలిగినారు. దేవుని చిత్తం వారి పట్ల అద్భుతంగా నెరవేరడం చూస్తాం. నువ్వెంత, నేనెంత అంటే అది కుటుంబాల్లో చెల్లదు, సంఘాల్లో చెల్లదు, నీ ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు రాణించలేవు. అందుకే మోషే భూజనులందరిలో సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, లక్షలాది జనాన్ని నడిపించడానికి శక్తి సత్తా ఇచ్చినాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలాగూ జరుగుతుంది, అదేలాగూ జరుగుతుంది అనే ప్రశ్నలన్నీ మరి కొట్టిపారేసుకున్నాడు. ప్రగాఢమైన విశ్వాసం దేవునిలో, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా వస్తే నేను ఈ ప్రజలందరినీ క్షేమంగా తీసుకువెళ్ళగలను.
నీ మంచితనం నాకు చూడాలి, దయచేసి నీ మహిమను నాకు చూపు, నీ మార్గము నాకు తెలియజేయి. హౌ మీ ప్రేయర్స్ అంటే అక్కడ చాలా సాధువైన స్వభావం మనకు కనబడుతుంది. దేవుని ముందు డెడ్ లైన్ గీస్తారు చాలామంది, ఈ డేట్ లోపల ఇది కావాలి అంతే. నువ్వు ఎంతటి వాడు. నాకు అనిపిస్తుంది దేవుడు నిన్ను చూస్తే ఒక అమీబా అంటే కంటికి కనబడని ఒక సూక్ష్మ ఒక జీవి కంటే చాలా చిన్నగా ఉన్నావు. దావీదు భక్తుడు 22వ కీర్తనలో ఒక మాట అంటే, నేను నరుడను గాను, నేను పురుగు వంటి వాడను. మనమెవరము దేవునికి ఆంక్షలు వేయడానికి? ఈ తేదీ లోపల జరగాలి. సంపూర్ణంగా దేవునికి చిత్తానికి సమర్పించుకోవడం రాదు. సంఘాల్లో అది నేర్పియరు. నీకు దేవుడు ఇది ఇస్తాడు, నీకు దేవుడు అది ఇస్తాడు, అప్పుడు ఇస్తాడు, ఇప్పుడు ఇస్తాడు. అవన్నీ వట్టి మాటలు. దేవుడు నిశ్చయించింది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి తీరుతుంది. వాట్ గాడ్ డిజైర్స్ ఫర్ యూ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ నో మ్యాన్ కెన్ చేంజ్ దట్ థింగ్ దట్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు నిశ్చయించింది ఏ మనిషికి కూడా అది తొలగించడానికి వీలు కాదు. కాబట్టి సంపూర్ణంగా దేవుని చిత్తానికి సమర్పించుకున్న మరియా మన ముందు మరి సాక్షాత్తుగా ఈ క్రిస్మస్ సమయం ఆమె ఉంది. ఆమెను ఎలిజబెత్ అంటది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ వుమన్. 42 చూడండి, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ఎక్కడ తగ్గింపు, ఎక్కడ వినయము, విధేయత, దేవుని వాక్యానికి లోబడను, అక్కడ అట్టి వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత బైబిల్ చదివినా, దీన మనస్సు నీకు లేకుంటే, దేవునికి విధేయతను చూపెట్టకుంటే నీ ప్రార్థనలంతా దండగా. ఎందుకంటే గాడ్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ హాటీ పర్సన్. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఏం చేస్తాడట? కృపనిస్తాడు. ఈ మరియా ఎంత దీనురాలు. ఇంకో మాట చూడండి, లూకాసు వార్త 1:46-49. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించాను. అదెంత మంచి మాట అండి. అంటే షీఈ్ నాట్ టేకింగ్ క్రెడిట్ బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ హర్. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటే అది మన గొప్పతనం ఏం కాదు, కానీ దేవునికి మన మీద ప్రేమ, జాలి కలిగింది. మరి ఆయన ప్రణాళిక గొప్పగా ఉంది, అందుకే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. కానీ యూ కాంట్ క్లెయిమ్ క్రెడిట్. ఏమంటుంది? అవును, నా ప్రాణంతో నేను ప్రభువును గణపరుస్తాను, నా శరీరాన్ని నేను ఆయనకు అప్పగించుకుంటాను, నా ఆత్మతో నేను నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తాను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించినాడు. ఒక వర్గం వారు మరియను దేవతగా, దేవునిగా ఆరాధిస్తారు. మరి దే వర్షిప్ మేరీ. అంటే ఆమెను దేవుడు అంతగా హెచ్చించినాడు. మనం అలాంటి పని చేయము, కానీ ఆమె తప్పకుండా స్త్రీలలో ఆశీర్వదింపబడిందని మనం కూడా నమ్ముతూ ఉన్నాం. ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు, అసలు ఏ స్త్రీ అయినా ఇన్ని బాధలు అనుభవించిందా అని నాకు అనిపిస్తుంది. ప్రతి శ్రమకు కూడా ఆమె దేవుని చిత్తానికి తల వంచింది. నాకెందుకు ఇలా జరిగిందని కొందరు అడుగుతారు కదా. నేను ఇన్ని ప్రార్థనలు చేస్తే నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇన్ని ఉపవాసాలు చేస్తే నాకెందుకు ఇలాగైంది, వేరే వాళ్ళకి రాని కష్టాలు నాకెందుకు వచ్చింది, ఇలాంటి మొండి ప్రశ్నలు అడగకుండా సంపూర్ణంగా, దేవా ఈ దీనరాలి స్థితిని నీవు కటాక్షించు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, ఇదిగో నేను నీ దాసురాలు. అదనమాట తగ్గింపు ప్రార్థనలో. తర్వాత మరి ఒక పాత్రధారి యోసేపు ఉన్నాడు. యోసేపు కూడా ఈజ్ ఏ వెరీ గ్రేట్ పర్సన్. యోసేపు ఎక్కువ మాట్లాడినట్టు కానీ, చాలా గొప్ప మాటలు వెల్లడించినట్టు ఎక్కడ లేదు, కానీ సైలెంట్గా ఉండి దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేసినాడు. అసలు యోసేపు యొక్క పరిస్థితి ఏ పురుషునికైనా తటస్థిస్తే ఎవ్వరు కూడా దాన్ని గెలవలేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క పురుషునికి కూడా కన్యక కానీ ఒక స్త్రీని పెళ్ళాడడం అంటే ఇష్టపడతారా? వారు చేసుకోబోయే మరి స్త్రీ పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళు పరిశుద్ధులేం కారు, కానీ వాళ్ళైతే 100% ప్యూర్గా ఉండాలి, ఏ పురుషుని ఎరగందై ఉండాలి. ప్రతి పురుషుడు అలాగే కోరుకుంటాడు.
యోసేపు అలా కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని ఎప్పుడైతే దేవదూత తెలియజేసినాడో వెంటనే దానికి విధేయత చూపినాడు. హీ షోడ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, టోటల్ ఒబీడియన్స్. అసలు ఆమెను పరిత్యజించాలని ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆమె గర్భవతి అని తెలుసుకున్నాడు. ఆమెను రహస్యంగా విడనాడాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపినాడు. దట్ ఈస్ ద గోల్డెన్ నేచర్ ఆఫ్ జోసెఫ్. మత్తయి సువార్త 1:18 చూడండి. యేసుక్రీస్తు జనాన్ని విధమే ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, యోసేపు నీతిమంతుడు, ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడడం ఉద్దేశించాను. సీక్రెట్గా. ఎందుకంటే పరస్యంగా ఐ డైవర్స్ యూ అంటే ఎంత బాధ కలుగుతుంది ఒక స్త్రీకి, అందరి ముందు ఎంత అవమానం ఉంటుంది. కాబట్టి హీ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హర్ సీక్రెట్లీ. రహస్యంగా ఆమెను విడనాడడానికి ఆలోచిస్తున్నాడు, ఉద్దేశిస్తున్నాడు. అతడి ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండే. అది కూడా ఎంత గొప్ప, అంటే విలువైన స్వభావం. అంటే ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ గ్రేట్ ఆఫ్ జోసెఫ్. దేవుడు చెప్పినట్టు వినడం. ఆమెను విడనాడాలి అని అనుకుంటున్నాడు, దేవుడు చెప్పిన మాటకు లొంగిపోయినాడు. ఆమె గర్భవతి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. అసలు అర్థమైందో లేదో యోసేపు ఇవన్నీ దూత చెప్పే మాటలు. ప్రశ్నలు ఎన్నో ఉదయించిండొచ్చు ఆయన తలలో. ఇదేంటి పరిశుద్ధాత్మ ద్వారా ఇలా గర్భం ధరిస్తారని. అవన్నీ అణుచుకున్నాడు. సంపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపినాడు. ఆమెను పరిత్యజించలేదు, ఆమెను చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కను వరకు ఆమె జోలికి పోలేదండి. ఒకసారి యోసేపు కొరకు ఒక చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. అంటే ఎంత నిగ్రహ శక్తి. నాకు అనిపించింది హౌ ఈజ్ హ్యావింగ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ హిస్ స్పిరిట్. అంటే దేవుని మాటకు విధేయత చూపెట్టడం, అదే ఆ యోసేపులో ఉన్న మంచి లక్షణం అన్నమాట. అంటే ఈరోజు ప్రసంగం దీనత్వం, విధేయత. ఇంకా చూసినప్పుడు గొర్రె కాపర్లను చూస్తాం, దీనులు. వాళ్ళకి అసలు ఏముందని కోటు బూట్ వేసుకొని పెద్ద బెంజ్ కార్లు తిరిగే వాళ్ళు గారు. అసలు పెద్ద గొప్ప వర్తమానము, శుభవర్తమానం ఎవరికి అందింది మొట్టమొదట అంటే దీనుల దగ్గరికే వచ్చేది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ మాట అయినా మీరు పెట్టి చూస్తే చక్కగా అది కలుస్తుందన్నమాట. దేవుడు మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును అంటే చూడండి, ఆ మాట నెరవేరింది. లూకా 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా, రాత్రివేళ అది రాత్రివేళ మందను కాస్తున్నారంట వీళ్ళు. అంటే వీళ్ళకి అసలు పగలు నిద్ర లేదు, రాత్రి నిద్ర లేదు. అంటే దే ఆర్ వెరీ డ్యూటీ బౌండ్. నేనైతే ఏం నేర్చుకున్నానంటే, నీకు ఇచ్చిన పని క్రమంగా చేస్తే దేవుని మాటలు పరలోకం నుండి దిగి నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. చూడండి, మనకి ఏదైనా ఒక బాధ్యత ఇస్తే అది సక్రమంగా చేయాలి. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ప్రతి పని నీ శక్తి వంచన లేక చేయాలి. అప్పుడు దేవుని సన్నిధి దిగుతుంది, దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుడు ఉద్దేశించిన కార్యాలన్నీ నీ పట్ల నెరవేరుతుంది. నువ్వు గొప్పవాడవైనా, నువ్వు లక్షాధికారి కానీ కోట్లాధికారి అయినా దేవుడేం లెక్క పెట్టాడు. గాడ్ విల్ నాట్ లుక్ ఎట్ యువర్ వెల్త్ ఆర్ యువర్ స్టేటస్. అయితే మరి ఇంత గొప్ప వర్తమానము పేదవాళ్ళు, నువ్వు ఎక్కడైనా చూడండి క్రిస్మస్ సమయంలో అసలు చాలా గొప్ప రాజుకి ఏమైంది, వాడు గర్విష్ఠుడై అహంకరించి బాలయేసును చంపాలని ఎంత కుట్రలు పన్నినాడు. కానీ దేవుడు అట్టి వాడిని తృణీకరించినాడు.
చచ్చిపోయినాడని, బాల యేసుని చంపజూచిన వారు చచ్చిపోయినారని వాక్యంలో. హీ మెట్ విత్ ఎ ఫేటల్ ఎండ్. కానీ దీనులు ఏ విధంగా కృప పొందినారో చూడండి. ఈ దీనులు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. అంటే ఈ దీనులకేంటి ఇంత గొప్ప శుభ సమాచారం? గొప్ప వార్తలు ఎప్పుడు కూడా మనం గొప్ప వారితో పంచుకుంటాం కదా. మీకు చాలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంది, ఏదో పెద్ద పెద్ద కార్యాలు ఆలోచించాలి, ఒక కాన్వర్జేషన్ కావాలంటే మరి ఏమి రాని వాళ్ళతో మీకేమి పొత్తు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అర్థమే కాదు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు తన జ్ఞానాన్ని, తాను చేయబోయే కార్యాలన్నీ కూడా దీనులకు తన మార్గాన్ని ఏం చేస్తాడట, నేర్పిస్తాడని 25వ కీర్తన 9వ వచనంలో ఉంది. ఆయన ఉన్నత స్థలంలో ఉండేవాడు కానీ తాను చేయబోయే కార్యాన్ని దీనులకు నేర్పిస్తాడట. హల్లెలూయా. ఆ మాట మీకు చూపెట్టాలి. కీర్తనలు 25:9 వచనం. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. ఆయన దీనుల మధ్యలో సుఖ నివాసము చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఆయన దీనులకు తన మార్గాన్ని బోధిస్తాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. బా, ఎంత గొప్ప కార్యం అండి. నీ కుటుంబం ఎటుపోతుందో, కొందరంటే మా కుటుంబం ఎటుపోతుందో మాకు తెలియదండి, మా పిల్లలు ఎటు పయనమవుతున్నారో తెలియదండి, భవిష్యత్తు గురించి మాకు చాలా భయాలు ఉన్నాయండి, ఏమవుతుందో ఏ క్షణం. నీతిమంతులు ఎప్పుడు విశ్వాస మూలమున బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూ విల్ డై సూన్ ఇఫ్ యూ స్టార్ట్ ఫియరింగ్ ఎవ్రీథింగ్. నేను ఒకటి కనుక్కున్నాను, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ లాగా. నేను కనుక్కున్నది ఏంటంటే, నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా, గంటల తరబడి నువ్వు విజ్ఞాపన చేసినా, గంటల తరబడి వాక్యాన్ని నేర్చుకున్నా, నీలో భయం ఉంటే ఏ కార్యం జరగదు నీ పట్ల. వాట్ ఐ లర్న్ట్ ఈజ్ ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్. అన్ని పాపాల్లో కంటే భయమే పెద్ద పాపం. ఎందుకు భయము పాపం అంటే, భయపడినప్పుడల్లా దేవుణ్ణి అనుమానిస్తున్నావు. నీ హృదయం ఎంత తేటగా ఉండాలంటే, దేవుడు చెప్పినాడు, నేను అది వింటున్నాను, దేవుడు చెప్పినాడు, నేను దాన్ని నమ్ముతున్నాను, దేవుడు చెప్పినాడు, అది తప్పకుండా నా జీవితంలో జరుగుతుంది, అంతే. లెటర్ రాసి ఇంతే సంగతులు అంటారు కదా, అలాగనాల విశ్వాసి. అంతే. గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, అండ్ దట్ సెటిల్స్ ఇట్. నో టూ వేస్ అబౌట్ ఇట్. రెండు తలంపుల మధ్యలో తడబడే వాళ్ళందరూ ఈ లోకంలో చాలా శ్రమ పడతారు, చాలా కష్టం పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాతానుకు చెందరు, ఇటు దేవునికి చెందరు. అటు దేవుడు సాతాను మధ్యలో బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ దే కీప్ ఆన్ హ్యాంగింగ్. నువ్వు ఉంటే ఇటు ఉండు, లేకుంటే అటు ఉండు. అటు ఇటు ఎందుకుంటున్నావు? ద్విమనస్కులను యెహోవా ద్వేషించునండి. గాడ్ హేట్స్ ఎ డబుల్ మైండెడ్ పర్సన్. దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు అంటావు, సమస్య రాగానే చతికిలబడిపోతావు, అయ్యో దేవుడు ఏం చేసినాడు అంటావు. నిన్ను చూస్తే అట్టి వారికి నీ చూసినప్పుడు దేవుడు అసహించుకుంటాడని నాకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఇంకా మొరపెట్టాలి తగ్గించుకొని, దేవా నాకు అవిశ్వాసం ఉండకుండా నాకు సహాయము దయచేయి. స్ట్రెంగ్తెన్ మై ఫెయిత్ లార్డ్. నాకు విశ్వాసం లేదు ప్రభువా, నా చేయి పట్టుకో, నన్ను నిలుపు. పేతురు మునిగిపోతున్నప్పుడు, ప్రభువా నాకు సహాయము దయచేయి. ప్రభువు సహాయం అందించలేదా? చెయ్యి జాపి పట్టుకొని తిరిగి నామలోకి చేర్చలేదా? కాబట్టి నీకు విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం చూసి ఆయన ఆనందిస్తాడు. సువార్తలు చూసినప్పుడు ఎక్కడ చూసినా విశ్వాసం ఉండేవాళ్ళంటే ప్రభువుకి ఎంత ఇష్టం అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును కాక. శతాధిపతి విశ్వాసం చూసినప్పుడు, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం నేను చూసి ఉండలేదా అంటున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతోనే నడిచిన తోమా అవిశ్వాసం చూసినప్పుడు, తోమా నువ్వు అవిశ్వాసిగా ఉండకుండా నువ్వు విశ్వాసిగా ఉండమంటున్నాడు. పడవ మునిగిపోతుంది అని వారు గొప్ప కేకలు వేసి ప్రభువును తట్టి లేపినప్పుడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే విశ్వాసాన్ని ప్రశంసిస్తాడు దేవుడు. అట్టి వారికి తన మార్గము బోధిస్తాడు. అందుకే కొరకాపర్లు దీనులు, అసలు వాళ్ళకి ఏం మర్మాలు ఏం తెలియదు పరిశుద్ధ గ్రంథం నుండి. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చి నన్ను కలుస్తున్నాడు అక్కడ. అమ్మ నా భార్య ప్రభువుని నమ్ముకుంది,
కానీ ఇంట్లో నెమ్మదే లేదు మాకు. యేసుప్రభు ఇలాంటి వాడా? కుటుంబాల్లో నెమ్మది ఇవ్వడా? మీ 1000 నామాలు నేను కూడా చదివినాను, దాంట్లో సమాధానకర్త అని ఉంది కదా. ఈమె దినమంతా 1000 నామాలు పట్టుకుంటుంది, మోకాళ్ళు అరిగిపోయేదాకా ప్రార్థనలు చేస్తుంది, ఇంకా అన్ని నిఘంటువులు పెట్టుకొని పరిశోధిస్తుంది వాక్యం. కానీ ఆమె నోట ఒక్క మంచి మాట రాదమ్మా. ఇలాంటిదేనా మీరు నేర్పేది అంటే నేను అన్నాను, ఇలాంటివి మేము ఎప్పుడు నేర్పము. కుటుంబాల్లో సంతోషంగా సమాధానంగా ఉండాలని, దేవుని భయం ఉండాలని, సాత్వికం ఉండాలని, దీన మనస్సు ఉండాలని, అల్లరికి కర్త దేవుడు కాడని, ఇవే మేము నేర్పిస్తాం. అంటే షీ వాజ్ ఫెయిలింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ హర్ హౌస్. దీనత్వం లేదన్నమాట, జ్ఞానం ఉన్నది. షీ హ్యాస్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద బైబిల్, షీ హ్యాస్ కంప్యూటర్ నాలెడ్జ్, షీ నోస్ విచ్ రెఫరెన్స్ ఇస్ వేర్. ఇవన్నీ బాగుంది, కానీ దీనత్వం లేదు, విధేయత లేదు. అందుకు ఆమె అక్కడ ఓడిపోతుంది. ఇక్కడైతే దీనులకు తన మర్మమే బయలుపరుస్తున్నాడు. సర్వలోక రక్షకుడు జన్మించబోతున్నాడు, గొప్ప వెలుగు. ఆ వెలుగు వారు తట్టుకోలేదు. వారి యొద్దకు ప్రభుదూత వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడిపోయినారంట. ఏంటిది? దే వర్ ఫ్రైటెండ్ అట్ ద బిగ్ లైట్ అండ్ బిగ్ వాయిస్. దీనులు. దూత ఏమని సెలవిస్తున్నాడు? భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేశాను. ప్రజలందరికీ కలగబోయే మేలు ఈ చదువు రాని విద్య లేని పామర్లకు బయలుపరిచినాడు దేవుడు. అంటే మీకు ఆశ్చర్యం కాదా? దేవుడు కొందరికే బయలుపరుస్తాడండి, మాకేం బయలుపరచాడు, మేము ఎంత చదివినా బయలుపరచడని అనుకోకండి. మీకు కూడా అలాంటి దీన మనస్సు, సాత్వికము, విధేయత, దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటే ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గ్రహించడానికి నీ కన్నులైనా తెరుస్తాడు. గుడ్డివారి నేత్రములను తెలియజేసే దేవుడు. ఇక్కడ కూడా మనము దీనత్వాన్ని చూస్తున్నాం. యెషయా 61:1 దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ అంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించు. సువార్త అందరికీ అబ్బదు. అందుకే యేసు ప్రభు ఆ ఉపమానం చెప్తాడు, నువ్వు విత్తుకుంటూ వెళ్ళు. విత్తువాడు విత్తుకుంటూ వెళ్తాడు, కొన్ని బండ మీద పడుతుంది నిష్ప్రయోజనం, కొన్ని ముళ్ళ కంచెలో పడుతుంది, అది నిష్ప్రయోజనం. అంటే రక్షణ అనేది అందరికి అబ్బేది కాదని నేను అనిపించింది. రక్షణ అనేది చాలా విలువైంది. దాని కొరకు యేసు ప్రభు పరలోక భాగ్యం వదిలిపెట్టి నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి మరణం పొందినంతగా విధేయత తండ్రికి చూపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని సిలువనెక్కి తన ప్రాణం అర్పించినాడు. అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తాన్ని చిందించినాడు. అందుకే రక్షణ విలువగలది, చాలా విలువగలది. రక్షణ యెహోవా ఆధీనమని వాక్యంలో మనం చూస్తున్నాం. దీనులే దాన్ని గైకొంటారు, దీనులు దాన్ని అంగీకరిస్తారు. రక్షణ సువార్త. వేర్ దే ఆర్ పువర్ ఎట్ హార్ట్, దే మే బి రిచ్ పీపుల్ హ్యావింగ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ వెల్త్. ఎంతో ధనమున్నా హృదయంలో వారు దీనులు. లేక ధనధాన్యాలు ఏవీ లేకున్నా, వారి పరిస్థితి తికమక ఉన్నా వారు దీనులు. వారు రక్షణను గైకొనగలరు. అంటే హృదయం ఎప్పుడు కూడా దీన స్వభావంతో ఉన్నప్పుడే వారు రక్షణ అనే గొప్ప వరాన్ని, దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని వారు హృదయంలో అంగీకరిస్తారు. యేసు ప్రభువు దేవుడని హృదయంలో అంగీకరించి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడే రక్షింపబడతారు. హృదయములో అంగీకారం లేకుండా వారు ఎలాగ రక్షింపబడతారు? పెదవులతో మాత్రం వల్లిస్తే అవుతుందా? దే హ్యావ్ టు రిసీవ్ జీసస్ ఇన్ టు దేర్ హార్ట్స్. అందుకే హృదయమును వాకిట నిలిచి నేను తలుపు తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని దాన్ని తెరిస్తే తప్పకుండా నేను ప్రవేశిస్తాను, వానితో కూడా కలిసి భోజనం చేస్తాను. అంటే సహవాసం, హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. కనుక గమనించాలి, దీనులకు సువర్తమానం. దీనులైన గొర్రె కాపర్లకు సర్వలోకానికి అందించే రక్షణ ప్రణాళికను దేవుడు బయలుపరిచినట్టు మనం చూస్తున్నాం. గొప్ప వార్త దీనులకు అంది. ఎలిజబెతు, జకర్యాలు అంటే మరియ యొక్క బంధువురాలు కదా ఎలిజబెత్. వారి సంగతి చూసినప్పుడు కూడా ఇట్స్ ఎ వెరీ మీక్ కపుల్. భార్య భర్తలు ఇద్దరు కూడా యాజక ధర్మం చేసేవారు.
వారు దీర్ఘకాలం నుండి ప్రార్థన చేస్తున్నారు ఒక కార్యం కొరకు. వాళ్ళకి సంతానం కావాలి, బట్ దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్. అంటారు కదా, ఎన్ని ఉంటే ఏంటండి, సంతానం లేదు కదా. ఎంతమంది వారిని అవమానించినారో, గొడ్రాలని ఎలిజబెత్ను పిలిచినారు. వాళ్ళ హృదయము ఎంత గాయమైందో, ఎంత గుండె ఎంత నొచ్చుకుందో. కానీ వాళ్ళు ఒకటి మాత్రం మానలేదండి, దేవుడు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళినారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. వెన్ గాడ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్ సంథింగ్ టు యూ, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, డోంట్ గెట్ డౌట్ ఇన్ టు యువర్ హార్ట్స్, డోంట్ ఆస్క్ వై. ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలు. చూడండి, లూకా సువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వృద్ధాప్యంలో ఈ సర్టిఫికేట్ అన్నమాట. దే ఆర్ టూ ఓల్డ్, దే కాంట్ కన్సీవ్. ఇంకా పిల్లలు అయ్యే అవకాశమే లేదు. అతడు ముసలివాడు, ఈమె స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ, వృద్ధురాలు. ఎలాగూ కలుగుతుంది? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. శారాయి తర్వాత మనకు కనబడేది ఎలిజబెత్ వృద్ధాప్యంలో మరి గర్భం ధరించడం. ఇద్దరు స్త్రీలు గర్భం ధరిస్తారు. క్రిస్మస్ సమయంలో వారిద్దరి కొరకు కూడా దేవుని స్తుతించాలి, మనం కూడా విశ్వసించాలి. బియాండ్ హోప్, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడంట. వెన్ దెర్ వాజ్ నో బేసిస్ ఫర్ హోప్ యెట్ అబ్రహాం ట్రస్టెడ్ గాడ్. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడైపోయినాడు. ఏం ఆధారం లేదు. నీకు దేవుడు ఇస్తాడు సంతానం, ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను, ఇసుక రేణువులలో చేస్తానంటే అసలు ఎవరు సంతానమే లేరు. మరి మృతతుల్యమైన దేహం అని వాక్యంలో ఉంది. ఎలా కలుగుతుంది? నమ్మినాడు, పొందుకున్నాడు. నమ్మితే నువ్వు పొందుకుంటావు. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఇక్కడ ఎలిజబెత్ మరి జకర్యాలు కూడా నమ్మినారు, ప్రార్థన చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ప్రార్థన కూడా మానుకున్నారేమో. ఇంకేంటంటే పని మీద పడినారు. వాళ్ళు యాజక ధర్మం చేసేవారు, ఆలయ కృత్యాలన్నీ చేస్తున్నారు. కానీ వారు పెట్టుకున్న మొర మాత్రం దేవుడు మరవలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు దీన మనస్సు, సాత్వికము, హృదయంలో విశ్వాసము, విధేయత నీ యొక్క చర్యల్లో ఉంటే నీ మనవి నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం చేసి మర్చిపోయినావేమో, కానీ నీ మనవులు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యూ మైట్ హావ్ ఫర్గాటన్ యువర్ ప్రేయర్స్, బట్ గాడ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ స్టాండ్ యాజ్ ఏ రిమెంబరెన్స్. నువ్వు చేసే హృదయంలో నుండి అభిలాషలు, కోరికలు, విన్నపాలు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ మొర, ఎప్పుడైతే దీనుడవై ఉంటావో నీ మొర ఆయన చెవిలోకి చొచ్చిపోతుంది. ఆయన నీ మొరను మరువడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయనకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి ఆయనను విడిపించాను. దీనత్వం అనేది మనకు కావాలి. దీనత్వం లేకుంటే చాలా సమస్యలు. గర్విష్ఠులు ఎక్కడుంటారో అక్కడంతా కలహాలండి. దేవుని చిత్తాన్ని వెదకని వారు ఉంటారో వాళ్ళతో బ్రతకడం చాలా కష్టం. సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సమాజంలో కానీ, బంధువుల మధ్యలో కూడా ముష్కరులు ఉంటారు, మోటువారు ఉంటారు. అటు దేవునికి భయపడరు, ఇటు మనుషులకు భయపడరు. అట్టి వారితో మాట్లాడకముందే యుద్ధానికి దిగుతారు. నోట మాట రాకమునిపే వారు ఏం చేస్తారు? యుద్ధానికి వచ్చేస్తారు. ఎందుకంటే అహంకారం గల మనస్సు యెహోవాకు హేయం అంట. ఎంతసేపు నిన్ను ఒక్క మొట్టకాయ కొట్టి పాతాళంలోకి దింపడానికి ఆ గొప్ప దేవునికి. గర్వపు మాటలు, అహంకారయుక్తమైన పనులు, ఇతరులను నిందించడం, తృణీకరించడం, మత్సరము ఇట్స్ ఎ డెడ్లీ క్యారెక్టర్. మత్సరం అంటే ఎన్వి, జెలసీ, ఒకరి బాగోగులు చూసి ఓర్వలేనితనం. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందని వాక్యంలో మనకు కనబడుతుంది. యాకోబు 3వ ఈ మాటలు ఉన్నాయి, మీరు వెళ్ళి చదవండి. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. ఐ వాంట్ ప్యూర్ లవ్ దట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్, దెన్ ఐ విల్ బి వెరీ మీక్, వెరీ హంబుల్ బిఫోర్ ద గ్రేట్ గాడ్. యాకోబు 3:13 మీలో జ్ఞాన వివేకం గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచు. దట్ ఈస్ యాక్చువల్లీ మెచ్యూర్డ్ స్టేట్ అన్నమాట. పరిపక్వం గల స్వభావం, ఒక గుణం. ఏంటంటే అది చీటీ మాటికి అల్లరి, కోపాలు, తాపాలు, కొట్లాడడం, అల్లరి చెయ్యరు వాడు. నిండు కుండలు ఎప్పుడు కూడా తొణకమంట. చిన్నప్పుడు మా స్కూల్లో నేర్పించినారు,
స్మాల్ పాట్స్ గెట్ హాట్ వెరీ సూన్ అంట. చిన్న కుండలు తొందరగా వేడెక్కుతాయండి. పెద్ద అండలు చాలా టైం తీసుకుంటుంది కదా వేడి కావాలంటే. అలాగే నీవు దేవుని భయంతో ఉండి నీవు దేవుని సన్నిధితో నింపబడితే నీ చుట్టూ ఎంత అల్లరున్నా యూ వాంట్ రెస్పాండ్ క్విక్లీ. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు రియాక్ట్. అసలు నువ్వేమనుకుంటే చాలు. యేసుప్రభు కదా మనకు మాదిరి. బాధింపబడినను నోరు తెరవలేదంట. ఆయన నోట ఏ కపటము లేదంట. ఎప్పుడు కోపమే. సంఘాల్లో ఎందుకండి కలహాలు? నాకు అసలు అర్థం కాదు. మొదట కలహించే వాడిని దూరం పెట్టాలి. మీరేమన్నా అనుకోండి, వానికి వ్యాధి ఉందంటే వాడిని దూరం పెట్టాలి. సరిగ్గా కావాలి, ట్రీట్మెంట్ కావాలి. ఆ వ్యాధి పోయిన తర్వాత తిరిగి తీసుకోవచ్చు. అలాగే ఎన్నిసార్లు చూస్తాం? అంటే లోకరీతిగా చూస్తే కూడా మీలో డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు. ఇక్కడ రోగం వస్తే దూరం పెడతారు, క్వారంటైన్లు వేసేస్తారు. ఎందుకంటే ఆ రోగం అందరికీ పాకుతుంది. కొరుకుడు పుండు ప్రాకినట్టు సంఘమంతా ప్రాకి సంఘం పాడవుతుంది. ఎప్పుడు మత్సరం, వివాదం, కలహం, అసూయ, ద్వేషం. ఇదేనా పరిశుద్ధాత్ముడు సంచరించే సంఘంలో? నీ ప్రవర్తన చాలా పరిపక్వమై ఉండాలి. ఆత్మతో నింపబడాలి నీవు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం. ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఈ ఫలాలన్నీ నువ్వు జీవితంలో చూపెడుతున్నావా లేదా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరుల గురించి మాట్లాడడం కాదు, దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు చేసిన కార్యాలు దాని గురించి సంభాషించాలి. కానీ అనవసరమైన వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండాలి. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కనుక నీవు ఒక మెచ్యూర్డ్ స్టేట్కు ఎదగాలి. నేను ఏమంటున్నానంటే బికమ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్. పౌలు అంటాడు, పిల్లవానిగా నేను ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసినాను. 1 కొరింథీ 13:11 నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేస్తేనే, ఇప్పుడు పెద్దవాడనైనాను పిల్ల చేష్టలు మానివేసినాను. దేవుని స్తోత్రం. వాక్యం వింటావు వింటావు వింటావు, ఇంకా పిల్ల చేష్టలతో ఉంటే నీ వలన దేవునికి ఎట్లాంటి మహిమ రాదు. కాబట్టి క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ దీనత్వం గురించి మనం మరియ గురించి ధ్యానించినాం. యోసేపు యొక్క దీనత్వం, గొర్రె కాపర్ల దీనత్వం, జ్ఞానుల దీనత్వం కూడా చాలా ఉట్టూడిపడినట్టు మనకు కనబడుతుంది. జ్ఞానులు అంటే ఎవరండి? స్కాలర్స్. వాళ్ళు పండితులు, వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. ఇంతంత కాదు వాళ్ళ జ్ఞానం. మరి శాస్త్రం అంతా పఠించిన వాళ్ళు, నక్షత్ర శాస్త్రం ఏంటి, ఖగోళ భూగోళ శాస్త్రాలన్నీ వారి నోట్లోనే ఉంటుంది. అంతటి జ్ఞానులు కూడా యేసు మెస్సయ్య జన్మించినాడని, తార వెలిసిందని, ఆ తార దారి చూపుతుంటే బహు వినయంగా దాన్ని వెంబడించి ఆ చుక్క ఎక్కడ ఆగిందో ఆ ఇంటిలోకి ప్రవేశించి బంగారం, సాంబ్రాణి బోళం తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆ బాల యేసుని వారు ఆరాధించినారు, సాష్టాంగపడినారండి, ఎంతో ఆనందించినారండి. అంటే కొందరికి కొద్దిగా తెలిస్తే చాలు, నన్ను మించినోడు లేనేలేడు అంటారు. అట్లా అన్నోళ్ళకి ఏం తెలియదు. సోక్రటీస్ దగ్గర పోయి అన్నారంట, బా నీ జ్ఞానం ఎంతనయ్యా, ఎంత జ్ఞానం నీకు, అసలు ఈ భూప్రపంచంలో నీలాంటి వాళ్ళు లేరంటే ఆయన ఒక్క మాట అన్నాడంట, ఐ నో వన్ థింగ్ అండ్ దట్ ఈస్ ఐ నో నథింగ్. నాకు ఒకటే తెలుసు, నాకేం తెలియదని తెలుసు. చూడండి దీనత్వం, హ్యూమిలిటీ. కొద్దిగా ఏదో తెలుస్తుంది, అందరికి అన్నీ తెలియదు. అందుకే క్రీస్తు శిరస్సు మట్టుకు నువ్వు అనుక్షణం ఎదుగుతూ ఉండాలి. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే చూడండి ఎంత మహాజ్ఞాని బాప్తిసం ఇచ్చే యోహాను. యేసుప్రభుకే మరి బాప్తిసం ఇచ్చినవాడు. అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దం, తోలు దట్టి ధరించుకొని ఆ మిడతలు ఆ తేనె తినుకుంటూ, అంటే హౌ హంబుల్ హీ ఈజ్. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లుక్ ఎట్ జీసస్, హౌ హంబుల్ హీ ఈజ్. ఆయన పుట్టుక ఎక్కడ పుట్టినాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించువాడు, అమరత్వం గలవాడు. ఆయన అంతటి గొప్ప ప్రభు ఎక్కడ జన్మించినాడంటే, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎక్కడ జన్మించాలి? రాజభవనంలో జన్మించాలి. ఆయన ఎందుకు బెత్లెహేము అంటే ప్రపంచానికి నడిబొడ్డు, అక్కడ ఒక పశువుల పాకలో రూమ్మేట్స్ ఎవరుంటారు? పశువులే.
గొర్రెలు అవి ఇవి రంకెలు వేసుకుంటా. ఒక రూమ్లో రూమ్మేటు సరిగా లేకుంటే ఎంత తలనొప్పి కదా. ఇక్కడ ఈ పశువుల పాకలో ఏముందని, శుచి లేదు, శుభ్రం లేదు, ఆ షాపులు కేకలు. అక్కడ జన్మించాలన్నా యేసుప్రభు? ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినారంట, పొత్తి గుడ్డలతో చుట్టబడినాడంట. దీనమైన పుట్టుక. ఎట్టి భాగ్యం మొదలుపెట్టినాడు. మనం వాడతాం కదా, దివ్య పదవిని విడిచి దీనుడై పుట్టినాడు. అంటే ఆ దీనత్వాన్ని మనము క్రిస్మస్ సమయంలో చూస్తున్నాం. దీన మనస్సు అడిగి పొందుకోవాలి. అది పరిచర్యలో కానీ మరి నీ యొక్క సంఘ జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. అంతకుముందు ఉంది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. నేను చాలాసార్లు చదివిన కొన్ని సంవత్సరాల ముందు, అర్థం కావడం లేదు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకోండి. ఇదేంటి డబుల్ పనిష్మెంటా? ప్రయాసంతో భారంతో నీ దగ్గరకు వచ్చినప్పుడు తర్వాత నీ కాడి మా మీద పెడతావా? అంటే ఆయన కాడి ఏంటి అని నేను ఆలోచించినప్పుడు ఇదే ఆయన కాడి. ఆయన చెప్పినట్టు వినడం ఒక కాడే కదా. దీన మనసు కలిగినుండు, గర్వం మొదలుపెట్టు అంటే ఒక కాడి అయిపోతుంది. అవును, దేవుడు చెప్పినట్టు వినాలి, లొంగిపోవాలన్నమాట, విధేయత చూపాలి, దీన మనసు కావాలి, అహంకార మనసు ప్రక్కన పెట్టాలి, సాత్వికం కలిగి ఉండే ఆత్మఫలం. అదొక పనే కదా నీకు. అవును, నేను చెప్పినట్టు మీరు వింటే మీ బరువు ఏమవుతుందట? తేలికైపోతుందట. నీ కాడి ఏమవుతుంది? సులువైపోతుందట. అంటే యువర్ లైఫ్ సో మెనీ హర్డల్స్, ఎన్నెన్ని ఆటంకాలు, అనర్థాలు, కోపాలు, తాపాలు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, ఇవన్నీ కూడా మటుమాయమైపోతుంది ఎప్పుడైతే నీవు యేసు ప్రభు చెంతకు చేరి నీ సమస్యలన్నీ పరిష్కరించమని కోరి ఆయన చెప్పినట్టు వింటే నీ సమస్యలన్నీ కూడా మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు విరోధిగా ఎదురయ్యాడు, నువ్వు ఎడముఖం నువ్వు పెడముఖం పెట్టి వాడెవడు అన్నవంటే ఆ సమస్య జీవితాంతం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అది కాదు, ఓ ప్రేమతో పలకరించినావు, క్షమించినావు, అది ఆయనను మార్చిందంటే అంతకంటే భాగ్యము. దేవుడు ఇష్టపడేది మరేముంది? కాబట్టి అందుకే ఇక్కడ డాక్టర్స్ని అడగండి, నీకు హై బీపీ ఉందంటే వాళ్ళు పరీక్షిస్తారు, నాడి పడతాడు, చూస్తాడు, స్టెథోస్కోప్ పెడతాడు. మీకు ఏమైనా విరోధులు ఉన్నారా? మీ ఫ్యామిలీలో ఉందా ఇది అని అడుగుతాడు. ఎందుకంటే క్షమింపరాకుండా కొన్ని తరాల వరకు పెట్టుకొని ఎవరిని మన్నించలేని స్వభావం, అది నీ శరీరాన్నే పాడు చేస్తుంది కదా. దేహము దేవునాలయం కదా, పరిశుద్ధాత్మకు నిలయం కదా. దేవుడు నాతో మాట్లాడినాడు, ఆ మాటలు మీకు చెప్తున్నాను. ఏమన్నాడంటే, నీ హృదయంలో నేనే ఉండాలి, ఏ చెత్త ఏ చెదారం ఉండకూడదు. నువ్వు నా సొత్తు అయినావు కాబట్టి నేనే ఉండాలి. యూ హ్యావ్ టు రీడెడికేట్ యువర్ హార్ట్, లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ మై ప్రెజెన్స్. నీ మదిలో కూడా యేసు సన్నిధితో నింపుకో, ఇంకేది నీకు అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను, నాకు ఎంత అలకగా అనిపించిందంటే, ఇంక ఏసై ఉంటుంది, నువ్వు ఉంటే నాకు చాలు. పాట పాడితే కాదు, నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ, ఉట్టి పెదవులతో కాదు, మనస్ఫూర్తిగా నీవు సమర్పించుకుంటే నీకు ఎంత సంతోషం, ఎంత విజయం ఇస్తాడు దేవుడు. అందుకే ఆ వృజినములపై ఆయన ఏమిస్తాడట? విజయం ఇస్తాడంట. అంటే ఈ భూగోళాన్నిటిపైన, అంటే ప్రపంచమంతటి మీద నీకు విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన విజయశాలి. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకో. నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. అందుకే ఉదయం లేచి 10 సార్లు రాస్తాను నేను, దహించు అగ్ని. అవును ప్రభువా, నా హృదయంలో ఉన్న భయం తొలగించి కాల్చేయి. రెండవది, నాకున్న రోగం ఏదన్నా అస్వస్థత కాల్చిపడి. మూడవది, నా విరోధులు ఏదైనా నా గురించి తలస్తే ఆ తలంపులన్నీ కాల్చేసి 4, 5, 6, 10 సార్లు రాసి చేతుల నుంచి పొందుకుంటాను దైవశక్తిని.
ఆ 10 సార్లు దేవుని నామము రాసేలోగా, దహించు అగ్ని రాసేలోగా మై మైండ్ ఈస్ బికమింగ్ వెరీ పీస్ఫుల్, క్లియర్, ఫుల్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు గొప్పవాడు కదా. ఆయన నీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. యోబు 5:11 ఉంది, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తను. దేవుని స్తోత్రం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ సమయంలో దీనత్వం, విధేయత, సాత్వికం ఉట్టూడిపడే కొన్ని పాత్రధారులను మనం ధ్యానించినాం. మరియా దీనురాలు, ఈ దీనురాలి స్థితిని నువ్వు కటాక్షించినావు దేవా, కొనియాడుతుంది. దేవుని చిత్తం చొప్పున ఈ దీన దాసురాలకి తటస్థించును గాక. ఇదిగో ప్రభు దాసురాలు, నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక. యోసేపు పురుష అహంకారము స్వాభావికంగా ఉన్న దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి ఆమె గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ వల్ల కలిగింది కార్యం, ఏ మానవుని వల్ల కలిగినది కాదన్నప్పుడు అక్షరాల నమ్మి ఆమెను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె చేరకుండా దేవుని నియమాలు పాటించిన నీతిమంతుడు, దీనుడు. గొర్రె కాపర్లు దీనులు, వారికి ఏమి అంతస్తు, స్థాయి, సంస్కృతి, చదువు ఏదీ లేదు. దీనుల యుద్ధకు గొప్ప వర్తమానం వచ్చింది. ఆయన మహాఘనుడు, దీనులను లక్ష్యపెట్టే దేవుడని గొప్ప సువార్త, గొప్ప శుభవర్తమానం, ప్రజలందరికీ కలగబోయే మహారక్షణ కార్యాన్ని దీనులైన గొర్రె కాపర్లకు దేవుడు బయలుపరిచినాడు. నాయన నీ పుట్టుక కూడా ఎంత దీన పుట్టుక తండ్రి. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇతరులతో సమంగా మేము ఉండాలి, మమ్మను చూసి ఎవరు తక్కువగా అంచనా వేయకూడదు. ఎన్ని పోరాటాలు ఈ పండుగ సమయంలో. ఒక్కసారి ఆ పండుగ అర్థం చేసుకుంటే ఎంత మహిమ గలది, ఆ మహత్మ్యం గల ఆ కార్యాలను ధ్యానించినప్పుడు ఎంత శక్తి పొందుకుంటాం. ప్రభువా, మా హృదయము తెరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని కొండ మీద ప్రసంగంలో చాటించినావు. దీనులను కృపతో అలంకరించే దేవుడవని, దీనుల మొర ఆలకిస్తావని, దీనులు ఉండు చోటు నువ్వు ఉంటావని, దీనులకు నీ మార్గము నేర్పిస్తానని, దీనులను ఉన్నత స్థలం మీద ఉంచుతానని ఎన్ని వాగ్దానాలు. నీ వాక్యం మేము అల్లాటప్పగా తీసుకోకుండా, అలక్ష్యం చేయకుండా దాన్ని గ్రహించడానికి ఉన్న సిద్ధ మనసు, విధేయత చూపడానికి మంచి మనసు మాకు దయచేయండి. ఇదే దీవెనకు రహస్యం, ఇదే ఆశీర్వాదాలకు మూల కారణం. అట్టి విధేయత, అట్టి దీన మనస్సు, అట్టి సాత్వికము, ఒకరినొకరు క్షమించుకోవడం, ప్రేమించడం ప్రభా, ఇవన్నీ మాకు దయచేయండి. మాకు లేదు ప్రభా, మేము ఒప్పుకుంటున్నాం. మేము మానవ స్వభావం గలవారం. మేము నీ ఆత్మతో నింపబడితే కానీ మాకు ఇలాంటి స్వభావాలు రావు. ఆత్మ ఫలం నుండి ఉద్భవించే ఈ కార్యాలన్నీ మా జీవితంలో దయచేయమని, మమ్మల్ని ఆత్మతో నింపుమని, పైనుండి వచ్చే జ్ఞానంతో ఈ పండుగ వేళల్లో మమ్మల్ని నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ